కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అక్రమ మద్యం నిల్వల కేసులో అరెస్టైన మన్నెమేల సుకుమార్ రెడ్డి బినామీ అని పేర్కొన్నారు. ఆదిపురం విలేకరుల సమావేశంలో కావలి టీడీపీ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఆత్మకూరు బ్రహ్మయ్య, గాదంశెట్టి వేణుగోపాల్ అక్రమ మద్యం వ్యవహారంలో ఎక్సైజ్ సిబ్బంది మతలబు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రాజ్ కుమార్ చౌదరి, శివకుమార్, కవితా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ మద్యం మీద కొన్ని అరెస్టులు జరిగినాయి. ముఖ్యంగా అక్రమ మద్యం వెనుకున్న పెద్ద పెద్ద నాయకులందరినీ వదిలేసి చిన్న నాయకుల మీద కేసులు పెట్టి ఒక మాజీ సర్పంచ్ నారాయణ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి సోదరుడైనటువంటి మన్నెమాల సుకుమార్ రెడ్డి గారి మీద కేసు కట్టడం జరిగింది. ఈ ఎక్సైజ్ అధికారులు ఈ వైసీపీ నేతల దగ్గర లక్షల రూపాయల ముడుపులు తీసుకొని నామమాత్రపు కేసులు కట్టి గత నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ సుకుమార్ రెడ్డి గారిని దాదాపు 20 రోజుల నుంచి వాళ్ళే ఎస్కేప్ చేసి పగడబందీగా ప్లాన్డ్గా అతన్ని సరెండర్ చేసుకొని ఏదో నామమాత్రం కేసులు కట్టి జైలుకు పంపడం జరిగింది. ఒక సామాన్య వ్యక్తి దొంగసారి సుకుమార్ రెడ్డి ఎవరో, సుకుమార్ రెడ్డి ఏ పార్టీ అందరికీ తెలుసు. అయితే ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు ఈ ఎన్నికల్లో వాళ్ళ గెలుపుకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణమయ్యారు. మేము ఒకటే చెప్తున్నాం, 8వ తేదీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరెవరైతే మద్యం రవాణాలు కొన్నారో వాళ్ళు పోలీస్ అధికారులు కానివ్వండి, ఎక్సైజ్ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మండల ప్రెసిడెంట్లు కానివ్వండి, జిల్లా పరిషత్ మెంబర్లు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులైతే ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకుడినైనా సరే ప్రభుత్వపరమైనటువంటి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఎన్నడూ ఏనాడు కూడా బిఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి జరగలేదు. ఈ యొక్క అక్రమ మద్యాలు పేద ప్రజలకు పోసి వాళ్ళని మభ్యపెట్టి ప్రజలను మత్తులో ముంచి ఓట్లు వేయించుకొని గెలిచిన ఓ నాయకులారా 8వ తేదీ దాకా ఆగండి. ప్రభుత్వపరమైనటువంటి ఆదేశాలు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఎక్సైజ్ అధికారులారా కప్పడ్దార్, చిన్న పొరపాటు జరిగినా సరే మిమ్మల్ని క్షమించేది లేదు. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఎన్నికల్లో మద్యం నగదు పంపిణీ సర్వసాధారణం. ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు విధించినా వాటిని తొంగలు తొక్కడం కొన్ని రాజకీయ పార్టీలకు అలవాటు. అసలు మద్యం పంపిణీయే అసంబద్ధం. అందులో నకిలీ మద్యం అంటే మానవ వినియోగానికి అనర్హమైన స్థాయిలో స్పిరిట్ ఉండే మద్యాన్ని ఎక్కువ మొత్తంలో తక్కువ ధరకు కొని వాటిని పొలాల్లో, బావుల్లో, చెట్టు తొర్రల్లో దాచుకొని పంచుకోవటం పరిపాటి. ఆ క్రమంలో నకిలీ మద్యం ఎన్నికల కోసం కావలి రెవెన్యూ డివిజన్లోని అల్లూరు మండలానికి తరలించడంలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు సుకుమార్ రెడ్డి పాత్రపై ఎక్సైజ్ పోలీసులకు అనుమానం వచ్చి తీగలాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ డొంక కొంత కదిలింది. దీంతో అప్రమత్తమైన ఎక్సైజ్ పోలీసులు సుకుమార్ రెడ్డిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కావలి సర్వాయిపాళానికి చెందిన నారయ్య అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొందరు నాయకులు పరారీలో ఉన్నారు.
అయితే ఈ నేపథ్యంలో సుకుమారెడ్డిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు పోలీసులు. శనివారం ఛాతీలో నొప్పి, బీపీ తగ్గడం కారణంగా వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. కానీ అందరు నాయకులతో ఆయన బాగానే మాట్లాడుతున్నారని హాస్పిటల్ వర్గాలు పేర్కొంటున్నాయి. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తీసుకెళ్తున్నట్లు జైలర్ పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించేందుకు కావలి ఎక్సైజ్ అధికారులు సంసిద్ధంగా లేరు. ఫోన్లలో సైతం వారు అందుబాటులో లేకపోవడం విశేషం. కావలి రెవెన్యూ డివిజన్ జల్దంగి మండల పరిధిలోని బ్రాహ్మణకాక గ్రామంలోని కోనేరులో ఇంత ఎండాకాలంలో కూడా నీరు ఉంది. అయితే 10 ఎకరాల విస్తీర్ణం గల ఈ కోనేరు ఒక చిన్నపాటి చెరువును తలపిస్తుంది. పశువులు నీళ్లు తాగేందుకు కూడా వీలుకాని రీతిలో ఈ నీళ్లున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. పంచాయతీ అధికారులు ఇంత ఎండలో కూడా ఎండిపోని ఈ కోనేటి నీటిని శుభ్రం చేస్తే పశువులన్నా దాహార్తి తీర్చుకుంటాయి. ఈ కోణంలో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీనియర్ గా ముద్ర వేసి పార్లమెంటరీ పార్టీ నేతగా అధికారాన్ని కట్టబెట్టాడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని నాయకుని చేశాడు యువనేత. ఒకే కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కావడంతో తమకు పార్టీలోనూ జగన్ వద్ద ఎదురులేదని భావించారు మేకపాటి కుటుంబం. అయితే దానికి అడ్డుకట్ట వేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గౌతమ్ రెడ్డిని విదిల్చి కరవేపాకలా తీసేశాడు. అయితే ఇదంతా గమనించి కూడా మన యువనేత అందరూ ఎమ్మెల్యేలే కలిసి పనిచేయండి అంటూ లేచి వెళ్లిపోవడంతో జెట్ స్పీడ్ లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డికి చాలా ఇబ్బంది కలిగింది. గౌతమ్ రెడ్డి తన సన్నిహితుల వద్ద నాకు రాజకీయాలే కాదు వ్యాపారాలు కూడా ఉన్నాయంటూ యాష్టపోయాడంట. ఏదైతేనేమి మేకపాటికి చెక్ పెట్టాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. అంతేకాదు నెల్లూరు కార్పొరేషన్ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి అజీబ్ ను 3 చెరువుల నీళ్లు తాపించేందుకు అనిల్ శ్రీధర్లు ఇద్దరు కంకణం కట్టుకుని ఉన్నారనేది రాజకీయ విశ్లేషణ. వీరు పార్టీల్లోనే ఉంటారు. వీరి కనుసైకల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉంటారు. మేకపాటికి జగన్ ఇచ్చిన పెద్దరికం పెద్దల వరకే పరిమితమైంది. ఆయనకు క్రింది స్థాయి వారితో సంబంధాలుండవు. ఉన్నా పెద్దగా వారిని దగ్గరకు తీసే లౌక్యం గల వ్యక్తి కూడా కాదు. ఒకవేళ అతన్ని నమ్ముకుంటే పనులు ఏమీ జరగవనేది కూడా ఆయనను తెలిసిన వారికి తెలుసు. అందువల్ల క్రింది స్థాయి వారెవరూ మేకపాటి రాజమోహన్ రెడ్డితో సంబంధాలు నెరపరు. శ్రీధర్ రెడ్డి దీన్ని బాగా వాడుకుంటున్నాడని అంటున్నారు. అలాగే జడ్పీ చైర్మన్ సీట్ కూడా కొండెక్కి తెలుగుదేశం వారి పరం అయ్యేట్లుంది. వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలను జాగ్రత్తగా టీడీపీ ఎమ్మెల్యేలు మేనేజ్ చేసేశారని వినికిడి. మొత్తం మీద జగన్ కు నెల్లూరు జిల్లా నుండి 2 పెద్ద పాడి ఆవులున్నారు. ఒకరు రాజమోహన్ రెడ్డి కాగా మరొకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన రాజ్యసభ హామీతో పాటు మరేతో లావాదేవీలతో నెల్లూరులో కాకుండా చెన్నైలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాడు. బయటకు కనపడకపోయినా రోజువారీ వ్యవహారాలలో సైతం లక్షల్లోనే ఖర్చు పెడుతున్నారని పోగట్ట. మొత్తం మీద జిల్లాలోని పెద్దోళ్లలో ఒకరు ఎక్కడికి పోడనేది గ్యారంటీ. కానీ యువరక్తం కదా, గౌతమ్ రెడ్డి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆయన లౌక్యం తెలిసిన రాజమోహన్ రెడ్డి తన బిడ్డ వయసున్న జగన్ను వదులుకోలేడు. జగన్ కూడా నెల్లూరులో చెప్పినట్లు వినే వ్యక్తి ఒకరుండాలి కదా. అందుకని మేకపాటిని పార్లమెంటరీ పార్టీ నేతగా ఏర్పాటు చేశాడు. ఇదో పెద్ద లాజిక్. ఎన్డీఏకు విడతల వారీగా మద్దతిస్తామని పార్లమెంటరీ పార్టీ నేత ప్రకటించేశాడు. అంతేకాదు తెలంగాణలో టీఆర్ఎస్ తో కూడా సయోధ్యతో వైఎస్ఆర్సీపీ ఉంటుందని అంటున్నాడు. ఇది ఎక్కడికి దారితీనుందో వేచి చూడాల్సిందే. సమైక్యాంధ్ర
రాష్ట్రం నేటితో అవశేషాంధ్ర రాష్ట్రంగా మారిపోతుంది. దీనికి కొన్ని గంటల వ్యవధి ఉంది. త్రిలింగ రాజ్యంగా తెలుగువారి రాష్ట్రం ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రావని కొందరు నాయకుల స్వార్థ భావాలకు విచ్ఛిన్నమవుతుంది. ఎన్నో సాంప్రదాయాలను, సంస్కృతులను తనతో సమ్మేళితం చేసుకున్న ఆంధ్ర రాష్ట్రంలో తమలో తమకే తంపులు పెట్టి తమాషా చూసి పదవులకు గాలం వేసి ముఖ్యమంత్రి అనే అత్యున్నత పదవిని కొట్టేసిన రాజకీయవాది కేసీఆర్. అక్షరాల అమ్మకడుపున పుట్టి పాలు తాగి రొమ్ముని గుద్దిన అభినవ శకునిగా చరిత్రలో నిలిచిపోయే స్వార్థపరుడు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవి వెలగపెట్టి ఆపై కేంద్రంలో మంత్రి పదవి చేపట్టి తిరిగి అత్యున్నత పదవి కోసం రాష్ట్రాన్ని మొక్కలు చేయగలిగిన ధీరుడాయన. ఒక్క కుటుంబం ఆలోచన వేలాది యువకుల ఆత్మాహుతికి కారణమైంది. లక్షలాది మంది ఆందోళనకు వేదికైంది. పొట్టి శ్రీరాముల నిరాహార దీక్ష చేసి శాంతియుతంగా భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఆశిస్తే అభినవ విభజకులు యుద్ధకాండ సాగించి యువకులను పణంగా పెట్టి వారి ఆస్తులను ఒడ్డి ప్రత్యేక తెలంగాణ జూదం ఆడారు. ఆ జూదంలో గెలిచారు కూడా. కానీ అంతిమంగా బలైన వారు మాత్రం సామాన్య ఆంధ్రులే. తెలంగాణ వారుగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరకున్నా అందులో భాగమైన ఆంధ్రుల ఆవేదన అర్థమయ్యేదెవరికో. హుస్సేన్ సాగర్ పై తెలుగు జాతి వైభవాన్ని నిలిపి సగర్వంగా తలెత్తి నిలిచిన మహోన్నతుల విగ్రహాలు పగలగొట్టించిన వారు నేడు హైదరాబాద్ తమ రాష్ట్రమంటూ చంకలు గుద్దుకుంటూ సంబరాలు సన్నాహాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవటం వారి రాజ్యకాంక్షకు మాత్రమే అర్థం పడుతుంది. అక్షరాల శంకరంబాడి సుందరాచారి రాసిన తెలుగు తల్లికి మల్లెపూదండ పాట కాస్త తెలంగాణ తల్లంటూ అమ్మను పంపకం చేసిన ఘనత కొందరిదే. వారికి వత్తాసు పలుకుతూ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుని కాంక్షించి తెలంగాణను తన బర్త్డే గిఫ్ట్గా కేసీఆర్ కుటుంబానికి ఇచ్చి ఆ రాష్ట్రంలో రాజ్య పగ్గాలు చేపట్టాలనుకుంది. అక్కడ కూడా పాపం యూపీఏ ప్రభుత్వానికి చుక్కెదురై ప్రతిపక్ష పాత్రకే కేంద్రీకృతమైంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సోదిలో లేకుండా పోవటం ఆంధ్రప్రదేశ్పై ఆంధ్రుల అభిమానాన్ని చాటుతుంది. ఎక్కడ ఉన్నా తనవారు సుఖంగా ఉండాలనే ఆంధ్రుల ఆకాంక్షను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంగా విడిపోయిన ఆంధ్రుల మైత్రి అపత్రిహాత్రంగా కొనసాగుతూనే ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందరూ స్వార్థపరులు యత్నించిన రక్తబాంధవులను మానసికంగా విడదీయటం మాత్రం ఎన్నటికీ అసాధ్యం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.